హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ క్లబ్. ఈరోజు మనం పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం బిల్లుకు ఆస్ట్రేలియా ఆమోదం. ఈ బిల్లు గురించి వివరంగా చూద్దాం. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించే బిల్లును ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. దీని ప్రకారం టిక్ టాక్, ఫేస్బుక్, స్నాప్చాట్, రెడిట్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక వేదికల్లో వారికి ఖాతాలు ఉండకూడదు. దీన్ని అతిక్రమిస్తే ఏకంగా $3.3 కోట్ల దాకా జరిమానా విధిస్తారు. ఈ బిల్లుకు ప్రధాన పార్టీలన్నీ ఆమోదం తెలిపాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెబుతుంది. నెక్స్ట్ టాపిక్, మారిటైమ్ హబ్గా రాష్ట్రం. ఓడల తయారీ, మరమ్మతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం, పర్యాటక రంగంతో అనుసంధానం, పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల నిర్మాణంపై దృష్టి. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై సీఎం చంద్రబాబు సమీక్ష. ఏంటో చూద్దాం. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధితో పాటు సమీప ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీ 2024పై సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో బుధవారం సమీక్షించారు. ఈ పాలసీలో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం. పోర్టుల అభివృద్ధి, పోర్టు ప్రాక్సిమల్ ఏరియా డెవలప్మెంట్ గురించి, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, అనుబంధ సముద్ర కార్యకలాపాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని పాలసీలో పొందుపరిచారు. నెక్స్ట్ వన్, పౌల్ట్రీ రంగంలోనూ కృత్రిమ మేధ ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రతి దాంట్లోనూ కృత్రిమ మేధపైనే ఆధారపడే రోజులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు టాపిక్ చూద్దాం. ఆవిష్కరణల వేదికగా పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సు. అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభం. 29 వరకు నిర్వహణ. భారతీయ పౌల్ట్రీ పరికరాల తయారీదారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ హైటెక్స్లో 3 రోజుల పౌల్ట్రీ ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభమైంది. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన ఈ ప్రదర్శనలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, జపాన్ తదితర దేశాలకు చెందిన 400 సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. పారిశ్రామికవేత్తలు, పౌల్ట్రీ ఉత్పత్తిదారులు, దాణా తయారీదారులు, సరఫరాదారులు, పశువైద్య, సాంకేతిక నిపుణులు ఇందులో పాల్గొన్నారు. తొలి రోజు ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో కోళ్ల రైతులు దీనికి హాజరయ్యారు. తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తి సాధించేందుకు దోహదపడే కృత్రిమ మేధ, సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన యంత్ర పరికరాలను ఇందులో ప్రదర్శించారు. నెక్స్ట్ టాపిక్, క్యూఆర్ కోడ్తో పాన్ కార్డ్. పాన్ 2.0 ప్రాజెక్టు కేంద్రం ఆమోదం. ఈ టాపిక్లో పాన్ కార్డును ఎప్పుడు ప్రవేశపెట్టారు, పాన్ కార్డ్ 2.0 గురించి పూర్తిగా చూద్దాం. క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త తరహా పాన్ కార్డులను అందించే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాన్ 2.0 ప్రాజెక్టుకు 1,435 కోట్లు వ్యయం చేయనుంది. ప్రస్తుత పాన్ స్థానంలో ఈ కొత్త శాశ్వత ఖాతా సంఖ్యను పౌరులకు ఉచితంగా అందించనుంది. 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ నంబర్తో కూడిన పాన్ను ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుందని తెలిసిందే. ఇప్పటికే జారీ అయిన పాన్లు అన్నీ చెల్లుతాయని, వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అసలు పాన్ కార్డును ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1992లో తొలిసారి ప్రవేశపెట్టారు. పన్ను చెల్లింపుదారుల గుర్తింపు నెంబర్తో కూడిన డేటాబేస్ ఇది. ప్రస్తుతం పాన్ కోసం వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ 15 ఏళ్ల క్రితం నాటిది. దీని స్థానంలో మెరుగైన టెక్నాలజీతో కూడినదే పాన్ 2.0. మోదీ సర్కారు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఇందులో క్యూఆర్ కోడ్ ఉండడంతో స్కాన్ చేయడం ద్వారా పాన్ సమాచారాన్ని సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఈ టాపిక్ నుంచి పాన్ కార్డ్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, పాన్ 2.0ను ఏ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చారు, దీని ప్రత్యేకత ఏంటి అనే క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం దేశంలో 78 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, తూర్పు ట్రోఫీ కోసం న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పోరు. ఏంటో చూద్దాం. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లాగే ఇకపై న్యూజిలాండ్, ఇంగ్లాండ్ల జట్ల మధ్య క్రోథోర్ప్ ట్రోఫీ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ దివంగత దిగ్గజం మార్టిన్ క్రో, ఇంగ్లాండ్ దివంగత లెజెండ్ గ్రహం థోర్ప్ పేరిట ఈ ఏడాది నుంచి ద్వైపాక్షిక సిరీస్ అంకురార్పణ జరగనుంది. విజేతకు బహుకరించే ట్రోఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల బ్యాట్లను ఉపయోగించి క్రోథోర్ప్ ట్రోఫీని రూపొందించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా విలియం హేగ్, ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ పదవికి కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత విలియం హేగ్ ఎన్నికయ్యారు. యూకేలోని అత్యంత గౌరవనీయ పదవుల్లో ఇదొకటి. దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా జరిపిన ఓటింగ్లో హేగ్కు అత్యధిక ఓట్లు దక్కాయని వర్సిటీ బుధవారం తెలిపింది. 2003 నుంచి ఛాన్సలర్గా కొనసాగుతున్న క్రిస్ పాటెన్ స్థానంలో వచ్చే ఏడాది ఆరంభంలో హేగ్ బాధ్యతలు స్వీకరించనున్నారని వివరించింది. 10 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. నెక్స్ట్ వన్, జార్ఖండ్ సీఎంగా నేడు హేమంత్ ప్రమాణం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్ గురువారం జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో భారీగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు హాజరు కానున్నారు. గర్భిణుల లాలాజలంలో మానసిక సమస్యల గుట్టు ఏంటో చూద్దాం. గర్భిణుల లాలాజలంలో ఉండే సూక్ష్మజీవుల ఆధారంగా వారి మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చని పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. కుంగుబాటు, ఒత్తిడి, వ్యాకులత వంటి సమస్యలను వారు ఏ మేరకు ఎదుర్కొంటున్నారో గుర్తించవచ్చని నిర్ధారించారు. అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంలో భాగంగా 224 మంది గర్భిణుల నుంచి లాలాజల నమూనాలు సేకరించి విశ్లేషించారు. వ్యాకులత, కుంగుబాటుతో బాధపడుతున్న గర్భిణుల లాలాజలంలో సూక్ష్మజీవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ రకాల సూక్ష్మక్రిములు వారిలో కనిపిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్న గర్భిణుల్లో, ఆ రుగ్మత లేని గర్భిణుల్లో ఉండే సూక్ష్మక్రిముల కంటే భిన్నమైన సూక్ష్మజీవులు కనిపిస్తున్నాయని వివరించారు. కాబోయే తల్లుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు తమ అధ్యయన ఫలితాలు దోహదపడే అవకాశం ఉందని చెప్పారు. నెక్స్ట్ వన్, దూసుకొస్తున్న ఫెంగల్, తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం. ముందుగా మనం ఏదైనా ఒక తుఫాను వార్తల్లోకి వచ్చిందంటే ఆ తుఫాను పేరు ఎవరు పెట్టారు ఏంటనేది కూడా తెలుసుకోవాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారింది. ఫెంగల్ అని ఎవరు పేరు పెట్టారంటే సౌదీ అరేబియా వారు పెట్టారు. ఇప్పుడు టాపిక్ చూద్దాం. ఫెంగల్ తుఫాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలికి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపాయి. ఇది బుధవారం సాయంత్రం 5:30కు తుఫానుగా బలపడింది. అనంతరం శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని, ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు వెల్లడించాయి. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు రీచ్ మోర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.